ఉద్యోగులు మన సంఖ్యాబలకు మన విశ్రాంత ఉద్యోగుల సంఖ్యాబలం సర్వీస్ పెన్షనర్స్ 500 మంది, తర్వాత వచ్చి ఫ్యామిలీ పెన్షనర్స్ వచ్చి 300 మంది. సో టోటల్ మాట్లాడదమ్మా టోటల్ మంది. అయితే గతంలో తూర్పాన్ శాఖ కూడా మన దాంట్లో ఉంది, మన వరంగల్ శాఖ కూడా సభ్యులు కూడా మన దౌలతాబాద్ కూడా నిలబెట్టాము. ఈ శాఖలన్నింటినీ ఏం చేశారంటే మన రాష్ట్ర సంఘం వాళ్ళు చాలా ఎస్టీఓలో ఉన్నటువంటి ఏటీఓలో ఉన్నటువంటి సభ్యులందరికీ ఒకటే ఉన్నది అంటే మరి వయోపరిమితి ఎక్కువైపోతుంది కాబట్టి పెద్దలు సంఘానికి రావాలని ఇబ్బంది పడుతుంది కాబట్టి మండల వైద్యుగా సంఘాలు చేయాలనే ఆలోచనతో మండల వైద్యుగా సంఘాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏటీఓ విమానంలో ఏటీఓ దాంట్లో విమానంలో మనం ఇప్పుడు 800 మంది దాకా ఉంది. కార్యక్రమంలో భాగంగా అంతకంటే ఎక్కువ ఉంది. ఈ సంవత్సరం అంటే జనవరి టు డిసెంబర్ వరకు దాదాపు ఆరోగ్యం సహకరించగా ఒక 6 మన విశ్రాంత ఉద్యోగులు పరమపదించినారు. ఆ పరమపదించిన కార్యక్రమానికి మన కూర్చోవాలి యువత మా దగ్గర వాడికి లేవద్దు, కూర్చోవాలి దగ్గర పరమపదించిన ఆ పరమపదించిన వారి ఆత్మకు శాంతి చేకూరడానికి మనము ఒక సభావేదిక దగ్గర ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడే నిల్చొని స్టార్ట్ అంటే 2 నిమిషాలు మౌనం పాటించి ఎండన్నప్పుడు కూర్చోండి దయచేసి. తగ్గితూ నిలబడలను కూర్చొని చేయండి. నిలబడే పరిస్థితులు ఉన్న వాళ్ళు తమ స్థానాలు నిలబడదు. ఇదేంటంటే మరి ఆత్మశాంతి చేకూర్చడానికి మౌనం పాటిస్తాము. మౌనంలో మాత్రం ఎవరు మాట్లాడదు దయచేసి. స్టాప్.
పురస్కరించుకొని మా కార్యక్రమంలో పాల్గొంచుకొని యూజ్ చేసినటువంటి అతిథులను మేము గౌరవించడానికి మా జనరల్ సెక్రటరీ రామకృష్ణారెడ్డి గారు యూటీఓ అలీం సార్ గారికి సన్మానించాలని కోరుతున్నాను. తీసుకుంటాను నేను మాట్లాడినా చెప్తా ఒక 1 అవర్ తర్వాత థ్యాంక్ యూ సార్. ఒక చిన్న సందేశం అందరికీ నమస్కారం. అందరికీ తెలుసా जनाब नागेश्वरराव साहब, सेक्रेटरी रामकृष्ण रेड्डी साहब और शहर निश्चित पे बैठे जितने भी तमाम लोगों को हाजिर जलसा जितने भी बुजुर्ग हजरात हैं उन सबको डीएसपी और वेलफेयर की जानिब से आदाब नमस्कार। और सबसे पहले आज ऑल इंडिया पेंशन डे है, इसके लिए मैं डीएसपी और वेलफेयर की जानिब से आप तमाम को मुबारकबाद पेश करता हूँ। साथ ही साथ पर्सनली इलेक्टेड बॉडी जो है उन तमाम को भी डीएसपी और वेलफेयर की जानिब से बहुत बहुत मुबारक। सर दूसरी बात, आप लोगों की खिदमत ही हमारी सर्विस है और आप लोगों के जो भी मसाइल है सर हम लोग हल करने के लिए आगे बढ़ेंगे। और सबसे पहले मैं नागेश्वर साहब का बहुत बहुत शुक्रगुजार हूँ जिन्होंने मैं लास्ट ईयर जुलाई में आया, मैं आने के बाद उन्होंने ऑफिस के लिए कुछ अलमारी डोनेट करे यूनियन की जानिब से और चेयर्स दिए और साथ ही साथ 1000 पेंशनर्स के साथ जो रैपर्स पूरे कमजोर हो गए थे उन्होंने अपनी यूनियन की जानिब से तमाम को दुरुस्त कराए। मैं डीएसपी की जानिब से बहुत बहुत शुक्रगुजार हूँ उनका। और साथ ही साथ और आप लोगों के साथ जो भी मसले हैं प्रॉब्लम है मसलन पे स्लिप है फॉर्म 16 है और जो कुछ भी है सर आप लोग के लिए हर वक्त जो सो हम लोग तैयार हैं। आप आइए या फोन करके बोलिए, हम लोग जो सो आप लोग का काम जरूर करेंगे। आज में मुझे मौका देने के लिए मैं तमाम हजरात का शुक्रिया अदा करते हुए खत्म करता हूँ। మన సంఘం పక్షం నుండి వారి కార్యాలయంలో ఈ జ్ఞాపిక ఏటీఓ గారికి అందజేస్తున్నాను. మరి ఈ జ్ఞాపికను వారి టేబుల్ మీద ఇప్పుడు మా విశ్రాంత ఉద్యోగుల మెమరీ ఉందా వచ్చేసి అదేవిధంగా మరి ప్రభాకర్ సార్ గారు ఎస్టీఓ గజోల్ గారు వారిని మా సంఘ సభ్యులు సన్మానించాలని కోరుతున్నాను. मेरी अमृता कैश कुछ అందరికీ నమస్కారం. ముఖ్యంగా
ముందుగా ఈనాటి అంతర్జాతీయ విశ్రాంత ఉద్యోగుల దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. నూతనంగా ఏర్పడిన బాడీ వాళ్ళందరికీ నా నమస్కారం, శుభాకాంక్షలు చెప్తూ మా ఆఫీస్ తరఫున మేము చెప్తున్నది ఏంటంటే మాతో ఎంత సాయం అయితే అంత సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీకు ఎవరైనా ఇంటికి రాని వాళ్ళు ఎక్స్టర్న్ ఉంటే కూడా మేము ఇప్పటికే సేవలు అందిస్తున్నాం. ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే మేము మీ మధ్యలో మేము వెరిఫై చేస్తాము. ఇంకేమన్నా మీకు సమస్యలు ఉంటే తప్పకుండా ఈ అవకాశం ఇచ్చిన ప్రజెంట్ సార్ రామకృష్ణ సార్ తర్వాత వచ్చి మా పూర్వ ప్రముఖులుగా వ్యవహరించినటువంటి మా మిత్రులు ఎన్సి రాఘమూరి గారు వారిని మా సంఘ సభ్యులు సన్మానించడం కోసం వారు సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. సభకు నమస్కారాలు. ఓం విశ్వకర్మ విశాలాక్షి మరగతి నివాసి విద్యా సదస్సులు వందే పుస్తకాలు అమ్మవారి పాలకులకు నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమ సభాధ్యక్షులు మిత్రులు మన విశ్రాంత ఉద్యోగ సంఘం అధ్యక్షులు ఈ నాగేశ్వరరావు గారు, గౌరవ అధ్యక్షులు